సిక్కోలు టు తిరుపతి దశాబ్దాల కళ నెరవేరింది. ఎట్టకేలకు పట్టాలెక్కిన శ్రీకాకుళం తిరుపతి డైరెక్ట్ రైలు. హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్లో సామాన్యులకు ఖరీదైన ప్రయాణం. దశాబ్దాల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న శ్రీకాకుళం తిరుపతి డైరెక్ట్ రైలు ఎట్టకేలకు కోత పెట్టింది. గతంలో పూరీ తిరుపతి వివేక్ ఎక్స్ప్రెస్ లాంటి రైళ్లలో రిజర్వేషన్ దొరక్క నానా అవస్థలు పడ్డ భక్తులకు నిత్యం రాకపోకలు సాగించే వేలాది మంది ప్రయాణికులకు ఇది నిజంగా తీపి కబురే. దివంగత నేత, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఎంతో శ్రమించిన సాకారం కాని ఈ కళ ఇప్పుడు ఆయన కుమారుడు, ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హయంలో నిజమైంది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ శ్రీకాకుళం తిరుపతి హంసఫర్ వీక్లీ ఎక్స్ప్రెస్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు శ్రీకాకుళం రోడ్డు స్టేషన్లో బయలుదేరి మంగళవారం ఉదయం 8 గంటల 10 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటల 55 నిమిషాలకు తిరుపతిలో బయలుదేరి సోమవారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుంది. ఈ రైల్లో మొత్తం 22 బోగీలు ఉంటాయి. ఇందులో థర్డ్ ఏసీ కోచ్లు 15, స్లీపర్ క్లాస్ 4, పాంట్రీ కార్ 1, లగేజ్ కమ్ జనరేటర్ కోచ్ 1 ఉన్నాయి. శ్రీకాకుళం రోడ్డు టు తిరుపతి మధ్యలో ఈ వీక్లీ హంసఫర్ ఎక్స్ప్రెస్ చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మరియు రేణిగుంట స్టేషన్లలో ఆగుతుందని రైల్వే శాఖ తెలిపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ప్రోత్సహిస్తున్న టెంపుల్ టూరిజంలో భాగంగానే ఈ రైలును తీసుకువచ్చినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఏళ్ల తరబడి తాను చేస్తున్న కృషి వర్కౌట్ అయిందని హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇందుకు సహకరించిన రైల్వే మంత్రికి, రైల్వే శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీకాకుళం సహా ఉత్తరాంధ్ర భక్తులంతా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి మన శ్రీకాకుళం గడ్డ నుంచి నేరుగా ట్రైన్ ప్రారంభం అవుతున్నటువంటి రోజు, మన అరసవెల్లి సూర్య దేవాలయం సూర్య భగవాన్ స్వామికి నేరుగా తిరుపతి వెంకన్న స్వామికి మనం అందరం కనెక్ట్ చేస్తున్నటువంటి రోజు. గత 12 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాను. ఈ రోజు 1 గంటలో వచ్చి మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం. కానీ దీని వెనక ఉన్నటువంటి పోరాటం నేను పార్లమెంటు సభ్యులుగా గెలిచిన దగ్గర నుంచి చేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. ఈ రోజు ప్రతిఫలంగా నేరుగా కలియుగ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మన శ్రీకాకుళం నుంచి తిరుపతికి మొట్టమొదటి ట్రైన్ మనం వేసుకోవడం అనేది నిజంగా మన అందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది కేవలం సౌకర్యార్థం కోసం తెచ్చినటువంటి ట్రైనే కాదు. మనకు సౌకర్యం డెఫినెట్ గా ఉంటుంది. సౌకర్యంతో పాటు మన ఆత్మ గౌరవం, శ్రీకాకుళం జిల్లా తాలూకా ఆత్మ గౌరవం మనం ఏ జిల్లాల కంటే తక్కువ కాదు. మనం కూడా అన్ని జిల్లాలతో సరి సమానంగా అభివృద్ధిలో గాని, సంక్షేమంలో గాని, రేపు భవిష్యత్తులో మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలనంటే, మన ఆత్మ గౌరవం ఉండాలనంటే ఆ బోర్డు ఇప్పుడే చూడండి. తిరుపతి పక్కన శ్రీకాకుళం రోడ్ అన్నటువంటి ట్రైను రేపు విశాఖపట్నం మీదుగా, సామర్లకోట మీదుగా, తుని మీదుగా, రాజమండ్రి మీదుగా, విజయవాడ మీదుగా, ఒంగోలు మీదుగా, నెల్లూరు మీదుగా తిరుపతి వరకు చేరుకుంటే ప్రతి ఒక్కరు ఏ స్టేషన్ లో ఆగినా ఎక్కడి నుంచి వస్తుంది ట్రైన్ అని అంటే శ్రీకాకుళం రోడ్డు నుంచి వస్తుందని చూసి మన ప్రాంతం మీద వాళ్ళందరూ కూడా చూసి గర్వపడాలి.
రైలు రాక సంతోషాన్నిచ్చినా కొన్ని అంశాలు మాత్రం ప్రయాణికులు అసంతృప్తిని రగిలిస్తున్నాయి. ప్రధానంగా 3 విషయాలపై సర్వత్రా చర్చ జరుగుతుంది. కొత్తగా ఏర్పడబోయే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు ప్రధాన కేంద్రమైన విశాఖపట్నం రైల్వే స్టేషన్ కు ఈ రైలు వెళ్లకపోవడం గమనార్హం. రైలును విశాఖకు తీసుకురాకుండా పెందుర్తి నుంచి నేరుగా దువ్వాడ మీదుగా మళ్లించేశారు. ప్రయాణ సమయం ఆదా చేయడానికా లేక మరేదైనా కారణం ఉందా? అత్యధిక ఆక్యుపెన్సీ ఉండే ప్రధాన నగరానికి హాల్టింగ్ ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు తీవ్రంగా చర్చిస్తున్నారు. తిరుపతికి వెళ్లే శ్రీవారి భక్తుల్లో అత్యధికులు పేద మధ్యతరగతి వారే. కానీ ఈ హంసఫర్ ఎక్స్ప్రెస్ లో ఏకంగా 15 ఏసీ బోగీలు పెట్టి కేవలం 4 స్లీపర్ కోచ్లకు పరిమితం చేయడం విమర్శలకు దారితీస్తుంది. ఇది శ్రీకాకుళం టు తిరుపతి ప్రయాణాన్ని అత్యంత ఖరీదైన వ్యవహారంగా మార్చేసిందని, పేదలకు ఇది అందుబాటులో లేకుండా పోయిందని పలువురు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో పలాస ఒకటి. అక్కడ నుండి ఈ రైలును ప్రారంభిస్తే జిల్లా వాసులకు మరింత ప్రయోజనకరంగా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరడం ఒక శుభ పరిణామం. అయితే ప్రయాణికుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా స్లీపర్ కోచ్ల సంఖ్యను పెంచడంతో పాటు జనరల్ కోచ్లను చేర్చాలని పలాస వరకు పొడిగించడంతో పాటుగా విశాఖకు హాల్ట్ కల్పిస్తే ఈ రైలు ప్రయోజనం 100% నెరవేరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.